మన బీసీ రిజర్వేషన్ల మీద దాగుడు మూతలు ప్రభుత్వాలు దాగుడు మూతలు చేస్తున్నాయి. ఎందుకంటే రిజర్వేషను మనమెంతో మనకంత ఇవ్వాలని మన డిమాండ్. వాళ్ళు ఏదో రాజకీయ పరంగా 42% ఇస్తామని అన్నారు. అన్నదాన్ని కూడా వాళ్ళు కట్టుబడి ఉండకుండా దాన్ని అసెంబ్లీల చుట్టూ లేకపోతే కోర్టుల చుట్టూ కోర్టుకు మళ్ళీ కొట్టివేస్తే మళ్ళీ కౌంటర్లు వేయడము, ఈ విధంగా దాగుడు మూతలు వేసి మనం మభ్యపెట్టే చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఇప్పటికైనా మేల్కొని మనము ప్రభుత్వాల మీద దండయాత్ర చేయాల్సిన అవసరం ఉన్నది, యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ బీసీ రిజర్వేషన్ల వల్ల మనకు ఏ విధంగా వస్తాయంటే ఇప్పుడు అసెంబ్లీ ద్వారా రాదు, కోర్టుల ద్వారా రాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క సీలింగ్ గత తీర్పులలో ఉంది 50%. ఈ 50% నుంచి మనకు మించి రావాలంటే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి 9వ షెడ్యూల్లో చేర్చినట్టయితే మన జనాభా ప్రకారంగా మనకు వాటా తగ్గే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనకు బంద్ ఫర్ జస్టిస్ బీసీలకు దాని మీద అదే పాయింట్తోని ఇది పార్లమెంట్లో బిల్లు పెట్టి 9th షెడ్యూల్లో చేర్చి మనకు జరుగుతున్న ఏదైతే వివక్ష సామాజిక న్యాయం లేదో ఆ సామాజిక న్యాయం కొట్లాడాలని ఇది దీర్ఘకాలిక పోరాటము. ఇది ఒక బంద్ రేపటితో కాదు, రేపటిది ఆరంభం మాత్రమే. ఈ బంద్ను మనం బీసీ బిడ్డలమైన మనం పద్మశాలిగా మనం 3వ స్థానంలో జనాభాలో 3వ స్థానం 4వ స్థానంలో ఉన్నాము. పర్సెంటేజ్ ప్రకారంగా మనం కూడా మన కులాల ఆధిపత్యాల మధ్యలో మనం వెనుకబడకుండా మన కులం నుంచి కూడా మనం గౌడ, యాదవ, గుజరాత్ ఎవరైతే వీళ్ళ తర్వాత మనం ఉన్నాము. మన వాటా మనకు రేపు ఫ్యూచర్లో దక్కాలన్నా మనం నిద్రపోతే మళ్ళీ రాదు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఓసీలు సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నారో మళ్ళీ మన బీసీలలో కూడా మళ్ళీ ఈ ఏబీసీ మన విభజన కొట్లాటలు కులాల మధ్యన కొట్లాటలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన కులం కూడా మేల్కొని నేను పద్మశాలందరూ మేల్కొని ఈ బంద్కు మద్దతు ఇచ్చినట్టయితే మనం కూడా ఈ ఏదైతే ఐక్య బంద్ ఏదైతే ఇచ్చినామో దీనిలో మనం భాగస్వాములు కాకపోతే మనకు రేపు గుర్తింపు ఉండదు. ఈరోజు మరి మన పద్మశాలి కులం తరఫున ఎంతమంది సమీకరించి రేపు బంద్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చారు మాకు మాట్లాడేది. కాబట్టి మనము రేపు రాబోయే రోజులలో మన మెజార్టీ ఎంతనో అంతమందం మనం చూపించకపోతే మనకు వచ్చేటువంటి వాటా ఏదైతే ఉంటుందో పర్సెంటేజ్ మనకు రాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా మనది బీసీడీ మనది. ఇప్పటికే రాజకీయంగా మనం పద్మశాలి కుల బంధువులు వెనుకబడి ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మనకు కూడా రాజకీయంగా ముందుకు రావాలి అనుకుంటే రేపు బంద్లో మొత్తం అధిక సంఖ్యలో పాల్గొని మన ఈ శాల్వాలతోని మనం ఎంత వచ్చినా అనేది గుర్తింపు కోసం ఈ శాల్వాలతో మనం కనిపించాలి. బంద్లో ప్రతి ఒక్కరు కూడా రోడ్డుకి స్వచ్ఛందంగా వచ్చి బంద్లో పాల్గొనాలని. ఇంకోటి మన పద్మశాలీలకు షాపులు బాగున్నాయి. వారి సందర్భంగా నేను వాళ్ళకి విన్నవించేది ఏంటంటే స్వచ్ఛందంగా బంద్ చేయాలి.